అయితే ఆ టైంలోనే ఈ ప్రద్యుమ్న అనే అతను వాళ్ళ పరిచయం అయితే ఆ ప్రద్యుమ్న అనే అతన్ని దగ్గర తీసుకుని అతని దగ్గర ఉన్న డబ్బులతో తిరుపతి ప్రాంతాల్లో ఒక 15 ఎకరాల భూమిని కూడా కొనిచ్చారంట. అతనితో రైతులకి అడ్వాన్సులు కూడా ఇప్పించారంట. తర్వాత తొడాలో అతనికి ఆ ప్లాన్ కూడా అనుమతులు కూడా ఇప్పించారట. అయితే 2 కోట్లతో ఒక ఆఫీసును కూడా కట్టించారంట అక్కడే. ముందుకు వెళ్ళిన ఈ ప్రాజెక్టు నష్టపోతే ఆదుకోవటం మానేసి ఫైనల్గా ఏం చేశారంటే అతను కట్టినటువంటి ఆ కట్టినటువంటి ఫ్లాట్లు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకుల్ని ఏది ఈ ఇతర పార్టీలు ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే నాయకుల్ని బూతులు తిట్టడానికి, వాళ్ళలో ఉన్న ఆడవాళ్ళని బూతులు తిట్టడానికి వీళ్ళ కుమారుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఇద్దరు కలిసి అది కూడా ఆక్రమించి